నమస్తే ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు వైరస్ తో ఎన్నికల కమిషన్ ఇన్ఫెక్ట్ అయిందని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం సజ్జల మాట్లాడారు. ఈవీఎంలలో ఫలితాలు నిక్షిప్తమైన తర్వాత ఊహాగానాలతో లాభం ఏముంటుందని ప్రశ్నించారు. 10-15 రోజులుగా మాచర్ల కేంద్రంగా ఎల్లో మీడియాతో కలిసి తెలుగుదేశం పార్టీ గందరగోళం సృష్టిస్తుందని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఈవీఎంలు ధ్వంసం చేసి వీడియోలు ఎందుకు బయటికి రాలేదని సందేహం వ్యక్తం చేశారు. మేము ఎప్పుడు అంటుంటాం కదా, డిసిప్లిన్ స్టూడెంట్, హార్డ్ వర్కరు, పరీక్షకు చదివేటప్పుడు ఎప్పుడు పరీక్ష పెట్టేట సిద్ధంగా ఉంటాడు. అలాగే ఏదో 4 క్వశ్చన్లు చూసుకొని పోయి అవే వస్తే బయటపడదాం, లేకపోతే కాపీలు కొడదామని కాకుండా హార్డ్ వర్క్ నమ్ముకొని, ఈ కేసులో ప్రజలు నమ్ముకొని ప్రజల కోసం నిలబడి చేశాక పరీక్ష రాశాక 100% టార్గెట్ పెట్టుకుంటాం, 100% రావాలని కోరుకుంటాం. అట్లే రాస్తారు కూడా. అలాగే ఇక్కడ కూడా అదే చేశాం. అందువల్ల ఈ ఊహాగానాలకో లేకపోతే బెట్టింగ్ల గురించో ఇంకొక ఏదో సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసుకోవడము, క్రియేట్ చేసుకున్న దానివల్ల ఏం ఫలితం ఉంటుంది అని అనుకోవట్లా. దానివల్ల ఆ తాత్కాలిక ఆనందం పొందాలని వాళ్ళు అనుకుంటే వాళ్ళని అనుకోండి. మేమైతే వాటి జోలికి పోదలుచుకోవాలి. బహుశా బీజేపీ వాళ్ళు ఎవరు మాట్లాడినా, ఇంక్లూడింగ్ ఆయన అమిత్ షా గారితో సహా, ఈ మనది 4th ఫేజ్లో జరిగింది, 7 phases. వాళ్ళకి అక్కడ నార్త్లో ఏదో ఇదవుతుంది అనేది ఊహాగానాలు నడుస్తున్న నేపథ్యంలో మాకు సౌత్లో బ్యాలెన్స్ అవుతుందని చెప్పుకోవడానికి, లేదా అక్కడ ఓటర్లను ఇంప్రెస్ చేయడానికి ఆ ప్రచారం చేసుకుంటున్నారేమో నాకు తెలియదు. కానీ ఎందుకంటే బ్యాలెట్ బాక్స్లో ఈవీఎంలో అన్ని నిక్షిప్తమైనాక ఇంకా దాని గురించి ఊహాగానాలతో ఇప్పుడు అవసరమేముంది? ఆయన ఆ మాట అంటున్నాడంటే బహుశా ఈ 3 ఫేజుల మీద దాని ఇంపాక్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందని ఆయన కానీ ప్రధాని కానీ అనుకుంటుండొచ్చు, లేదా ఆ పార్టీ నాయకులు అనుకోవచ్చు. కూటమిలో ఉన్నారు కాబట్టి ఇక్కడ మేము వస్తాము, ఇక్కడ ఇన్ని సీట్లు వస్తున్నాయంటే మిగిలిన చోట్ల ఓటర్ కూడా ఎలాగో వీళ్ళే గెలుస్తారు, బీజేపీ కూటమి వస్తుంది, ఎన్డీఏ కూటమి వస్తుందని అనుకుని అక్కడ కూడా ఓట్లు వేస్తారని వాళ్ళ ఆశ కావచ్చు. అంతే తప్ప దానికి అంతకుమించి పెద్ద వాల్యూ ఉందని నేను అనుకోను. దాని మీదనే రిప్రజెంట్ చేశాం. ఎప్పుడు లేనిది ఈసారి టీడీపీ వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ అనగానే ఉద్యోగులంతా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకము, లేదా వైఎస్ఆర్సీపీ వ్యతిరేకం, వాళ్ళు కాకులు లెక్కలు వేసుకొని ఉద్యోగులు అనేవాళ్ళు ఈ సమాజంలో భాగము, వాళ్ళు అట్టడుగోరగాల నుంచి వచ్చింటారు, వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు, స్నేహితులు, బంధువులు, వాళ్ళు వ్యవసాయదారులు, లేదా ప్రభుత్వం నుంచి బెనిఫిట్స్ పొందుతున్న వాళ్ళు, అన్నీ ఈ సొసైటీలో పార్ట్గా ఒక ఉద్యోగి అయినా ఈ రియాక్ట్ అవుతాడు తప్ప ఉద్యోగి అనేది క్లాస్ కాదు, అది ఒక క్యాస్ట్ కాదు. అయినా సరే వాళ్ళకు వాళ్ళు ఒకటి ఇమేజ్ క్రియేట్ చేసుకుని ఉద్యోగులంతా దీనికి వ్యతిరేకంగా కాబట్టి పోస్టల్ బ్యాలెట్లో ఏదో చేస్తారని దానికి తగినట్టు గతంలో ఎప్పుడు లేదు, బహుశా ఏ పార్టీ కూడా అడగదు. ఆ బ్యాలెట్ అనేది ఉంటే చాలు, మిగిలిన ఏది అక్కర్లేదంటూ కూడా ఈ మధ్య రిప్రజెంటేషన్లు ఇచ్చినట్టున్నారు ఆ ఆశతో. కానీ అది చల్లదు. యాక్చువల్ 19లో అట్లా చూసుకుంటే నాకు గుర్తుండి మా గుంటూరులోనే 6,000 7,000 పోస్టల్ బ్యాలెట్ అవుట్ రైట్ కవర్ మీద నంబర్ లేదని రిజెక్ట్ చేసినట్టు నాకు గుర్తు, సీరియల్ నెంబర్ లేదని. అట్లా కూడా చేశారు. ఈసారి ఏమో ఏది వద్దని వాళ్ళే అడుగుతున్నారు. ఈసీఐ ఏ గైడ్ లైన్స్ ఇచ్చినా దేశం అంతా ఎట్టుంటే అట్లా ఫాలో అయితే సరిపోతుంది. మాకైతే దాని మీద ఎలాంటి ప్రత్యేకమైన కోరిక లేదు. అయితే దేశం అంతా ఉన్నది ఇక్కడ ఫాలో కమ్మంటున్నాం. ఇక్కడ ఏదో వేరే డిఫరెంట్గా ఉన్నది, దాని మీద రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాం. అది తీసి, ఎందుకంటే దట్ కాంట్రావిన్స్ ది స్పిరిట్ ఆఫ్ ఈసీఐ ఇచ్చిన దాన్ని, కాబట్టి దాన్ని తీసేయమని అడిగాము. అట్లా చేయకుండా ఉంటే బాగుండేది. మరి ఎందుకు చేశారో వాళ్ళే ఈసీఐ చెప్పాలి. ఇప్పుడు మీరు గమనిస్తే గత 10-15 రోజులుగా అసలు అక్కడ ఏం జరుగుతుంది మాచర్ల అంటే, మాచర్ల సెంట్రిక్ గానే మొత్తం ఎల్లో మీడియా కానీ, ఆ పార్టీ కానీ, టీడీపీ కానీ నడుపుతున్నారు, ఒక ఎమ్మెల్యేని టార్గెట్గా పెట్టుకుని. ఈ నేపథ్యంలో 2 చెప్పారు. ఒకటి, ఎన్నికల కమిషన్ అనేది ఏదైతే అంపైరింగ్ రోల్ చేయాలనో ఇక్కడ ఒక నిష్పక్షపాతంగా అటు ఇటు సైడ్ తీసుకోకుండా చేస్తాదనే మా ఆశ, చేయాలనే మా కోరిక. అందుకోసం ఎప్పుడైతే ఎన్నికల కోడ్ వచ్చినప్పటి దగ్గర నుంచి కూడా మీరు గమనిస్తే మా పార్టీ కానీ అధికారంలో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి గారితో సహా డిస్టెన్స్ అయ్యాం అక్కడికక్కడ.
అలాగే ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఇద్దరికి సమానంగా ఉండే రకంగా ఏది తీసుకుంటున్నా కరెక్ట్ అనుకుంటున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఈ ఎన్డీఏని కూటమి ఫామ్ అయినప్పటి నుంచి ఆ తర్వాత పైన ఎక్కడైతే సెంటర్లో బీజేపీ ఉన్నదో అంత పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి ఎన్నికల కమిషన్కు బాబు దోమపోట్లాగా బాబు కాటో లేక బాబు వైరస్ ఏదో సోకినట్టుంది, ఇన్ఫెక్షన్ వచ్చిందేమో అని అనిపిస్తుంది. అది ఎంతవరకు పోయిందంటే ముందు అనుమానంగా ఉండేది, ఇప్పుడు నిజమని కూడా అనిపించే రకంగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తున్న తీరు. ఇప్పుడు ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారంటే ఎన్నికల కమిషన్ నడుపుతోంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కాదు, ఎక్కడైనా సరే. అది ఎంత జోక్యం చేసుకుంటోంది ఇప్పుడంటే, ఇప్పుడు మీరన్న ఈ కేసుకు సంబంధించి మాచర్ల కేసులో కూడా అది కనిపిస్తుంది. అక్కడ ఆ రోజు ఈవీఎం జరిగిన సంఘటన ఏదైతే ఉందో దాని మీద మీరు పోవడానికి అసలు వీడియో ఎక్కడి నుంచి వచ్చింది దాని లేదు. అలాంటి వీడియోలు మిగిలినవి ఎందుకు రిలీజ్ చేయాలంటే వాటిని రిలీజ్ చేయాలి ఎలక్షన్ కమిషన్. నువ్వు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నావంటే ఎక్కడెక్కడ ఈవీఎంలు డ్యామేజ్ అయినా ఉన్నాయో అవన్నీ బయట పెట్టాలి. బయట పెడుతూ దానికి ముందు తర్వాత జరిగినవి ప్రెమిసెస్లో ఏం జరిగిందో కూడా బయటకు రావాలి. అది ఎందుకు చేయట్లా? ప్లస్ ఆ వీడియో బయటకు వచ్చింది ఎట్లొచ్చింది, వీడియో బయటకు వచ్చిందంటే మాకు తెలియదు సంబంధం లేదనడం కాకుండా ఇమ్మీడియట్ సీరియస్ కేసు పెట్టాలనా లేదా? కేవలం ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఉంది కాబట్టి మిమ్మల్ని అడుగుతాం. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటే మమ్మల్ని ఎట్లయితే అడిగేవాళ్ళు, ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో అన్ని వ్యవహారాలు నడుస్తున్నాయి కాబట్టి ఎన్నికల కమిషన్ అడుగుతాం. అడిగాం, సమాధానం లేదు. అదే మాచర్ల కాన్స్టిట్యున్సీలో ఇంకా 5-6 చోట్ల ఈవీఎంలు డ్యామేజ్ అయ్యాయి అన్నారు. మరి అవన్నీ ఎందుకు బయటకు ఫీడ్ రిలీజ్ చేయట్లా? గుంటూరు అరండల్పేటలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ జిల్లా అధ్యక్షులు తాడేకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇందులో భాగంగా కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించి సందడి చేశారు. పార్టీ నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్, పశ్చిమ నియోజకవర్గ అధ్యక్షులు కోవెలముడి నాని, మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మి, దాసరి జ్యోతి, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఆకలి రహిత సమాజ స్థాపన కోసం మలబార్ గోల్డెన్ డైమండ్స్ ఆహార ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రమేష్ హాస్పిటల్స్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రాయపాటి మమత అతిథిగా హాజరయ్యి లక్ష్మీపురం మెయిన్ రోడ్ లోని మలబార్ షోరూం వద్ద నుండి ఆహార ప్యాకెట్ల వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఇందులో భాగంగా అతిథులతో పాటు మార్కెటింగ్ హెడ్ గోపి మాట్లాడారు. స్టోర్ హెడ్ కురు నియాన్, పెద్ది రమణరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పౌష్టికాహారం లభించగలిగేలా కార్యకలాపాలు నిర్వహిస్తూ ఆకలి లేని ప్రపంచం కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. మద్దతు ఇస్తాను. సమిష్టిగా మలబార్ గోల్డెన్ డైమండ్స్ వాళ్ళు హంగర్ ఫ్రీ వరల్డ్ అనే దాని కింద ఎవ్రీ డే ఒక 300 ప్యాకెట్స్ ఆఫ్ ఫుడ్ మన గుంటూరు పరిసర ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూట్ చేయాలనే కార్యక్రమం తీసుకున్నారు. ఇలాంటి గ్రూప్ సిఎస్ఆర్ కింద ఆకలి నిర్మూలన అనేది తీసుకోవటం చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే పొట్ట నిండిన వాళ్ళు ఆకలి అనేది అర్థం చేసుకోవటం చాలా కష్టం. అలాంటిది ఈ గ్రూప్ వాళ్ళు ఆకలిని అర్థం చేసుకొని ఇలాంటి ప్రోగ్రామ్ తీసుకురావటం, దానిలో మేము పార్టిసిపేట్ చేయగలగటం అనేది కూడా నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఎప్పటికైనా ప్రపంచంలో ఒక రోజు వస్తుంది ఎవ్వరూ తిండి లేకుండా పడుకోని రోజు. ఆ రోజు కోసం మనందరం డ్రీమ్ చేద్దాం అండ్ మనం పాకులాడినంత కలిగిన పాకులాడదాం.
సో ఎవరు ఫుడ్ లేకుండా పడుకొని రోజు కోసం ఎదురు చూద్దామండి. థ్యాంక్ యూ. గుంటూరు బ్రాంచ్ ఈరోజు మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా హంగర్ ఫ్రీ వరల్డ్ అనే యొక్క కాన్సెప్ట్తో ఆకలి రహిత సమాజం కోసం చైర్మన్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు గుంటూరులో 300 ప్యాకెట్స్ ప్రతిరోజు ఎక్కడైతే పేదవారికి ఆహారం కోసం అలమడిస్తూ ఉన్నారో వారి కోసం అందజేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి డాక్టర్ మమతా గారు, అంటే మేనేజింగ్ డైరెక్టర్ రమేష్ హాస్పిటల్స్, అలానే పెద్ది రమణారావు గారు, మా యొక్క స్టోర్ హెడ్ నజీర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రోగ్రాం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇది 365 రోజులు ఈ ప్రోగ్రాం కంటిన్యూ అవుతుంది. రానున్న రోజులు మరెక్కువగా కూడా చేయడానికి మలబార్ గ్రూప్ అనేది ముందుకు వస్తూ ఉంది. అహల్య ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కొత్తపేటలోని అహల్య ట్రస్ట్ కార్యాలయం వేదికగా జరిగిన ఈ వేడుకల్లో ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్, ట్రస్ట్ డైరెక్టర్ తెలుగుదేశం పార్టీ నాయకురాలు డాక్టర్ శనక్కాయల రాజకుమారి పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం కేక్ ని కట్ చేసి మాట్లాడారు. May 1923 తారక రామారావు గారు పుట్టారు. ఆయన గురించి తలుచుకుంటే ఆయన చేసిన అచీవ్మెంట్స్ వలన చాలామంది సంతోషంగా ఉన్నారు ఇవాళ, ఎస్పెషలీ విద్యార్థులు, మహిళలు. విద్యార్థులకి ఆయన రిజర్వేషన్స్ కల్పించారు. తర్వాత మెడికల్ కాలేజ్ మహిళలకే ఒకటి వైజాగ్లో స్టార్ట్ చేశారు. విజయవాడలో మెడికల్ యూనివర్సిటీనే స్టార్ట్ చేశారు. చాలా మెడికల్ సర్వీసెస్ కూడా విజయవాడ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేశారు. మహిళలకు వచ్చేటప్పటికి ఆయన ఒక ఫేమస్ సాంగ్ లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం అనే దానికి ఆయన కరెక్ట్గా మహిళలకి అట్లాగే ఆస్తి హక్కు సమానంగా ఇప్పించారు. లేడీస్కి ఇంకోటి చాలా ఆయన సీఎంగా ఉన్నప్పుడు లిక్కర్ అబాలిష్మెంట్ అనేది చేశారు. సో లేడీస్ గురించి ఆయన చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉండేవారు. లేడీస్ ఒక లైఫ్ స్టైల్ బాగుండాలి, వాళ్ళు చాలా బాగుండాలి అనే వాల్యూస్ ఆయన ఒక వాల్యూస్ బట్టే అర్థమవుతుంది. ఇంకోటి వరల్డ్ ఫేమస్ తిరుమలలో వైకుంఠ క్యూ కాంప్లెక్స్, ఇప్పుడు అందరూ చూస్తారు. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ అంటేనే తిరుమల అనేది గుర్తుంటుంది. ఆయనే ఇనాగ్రేట్ చేశారు. ఇంకోటి హైదరాబాద్లో మస్ట్ సీ ప్లేసెస్లో ట్యాంక్ బండ్, బుద్ధా స్టాచ్యూ ఆయనే స్టార్ట్ చేశారు. సో ఇన్ని అచీవ్మెంట్స్ ఆయన ఒక క్రెడిట్కి ఉన్నాయి. ఆయన ఒక అచీవ్మెంట్స్ ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఇంపార్టెంట్ అచీవ్మెంట్స్ ఈ తెలుగు జాతికే ఎన్టీ రామారావు గారు గర్వకారణం. గుంటూరు ఈస్ట్లో అహల్య నర్సింగ్ హోమ్ నందు మాజీ ముఖ్యమంత్రి అందరం మనం ముద్దుగా పిలుచుకునే అన్నగారు ఎన్టీ రామారావు గారి 101వ జయంతి సందర్భంగా ఇక్కడ వేడుకలు చేసుకున్నాం. దీనికి ఒక చిన్న సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఈరోజు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఎన్నాళ్ళలో కంటున్న ఈ కళని అందరం కలిసి అన్నగారి జయంతి ఉత్సవాలు చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. బీజేపీ నుంచి మా అధ్యక్షులు మండల అధ్యక్షులు సురేష్ గారు, అలానే జనసేన నుంచి జనసేన భార్గవ్ గారు, నేత భార్గవ్ గారు, టీడీపీ నుంచి డాక్టర్ రాజకుమారి గారు, అందరం కలిసి ఈరోజు ఎన్టీ రామారావు గారి జయంతి ఉత్సవాలు చేసుకుంటున్నాం. మేము చిన్నప్పుడు 8th క్లాస్లో కాశ్మీర్ వెళ్ళాం. కాశ్మీర్ వెళ్ళినప్పుడు మేము హోటల్లో దిగినప్పుడు ఎక్కడ అండి మీరు అన్నారు. మేము ఆంధ్రప్రదేశ్ అన్నాం. అప్పుడు వాళ్ళు అన్న మాట ఎన్టీ రామారావు అన్నారు. అంటే మన ఆంధ్రప్రదేశ్ కీర్తిని యావత్ భారత్ చాటింది ఎన్టీ రామారావు గారే. అటువంటి మహాన నాయకుల్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఒక్క సంతకంతో ఎన్నాళ్ళు ఎదురు చూస్తున్న మహిళలకి ఆస్తి హక్కు కల్పించారు. ఒక్క సంతకంతో మహిళలు ఇబ్బంది పెడుతున్న మద్యపానం నిషేధం చేశారు. ఆ టైంలో మేము దావణగిరిలో ఉండేవాళ్ళం. ప్రతి బాటిల్లో చెక్ చేసి ఒక్క బాటిల్ ఆఫ్ ఆల్కహాల్ కూడా ఆంధ్రప్రదేశ్లో రానిచ్చేవాళ్ళు కాదు. అటువంటి కఠిన నిర్ణయాలు, మహిళలకు అభివృద్ధి చెందే అవకాశాలు ఎన్టీ రామారావు కల్పించారు. కేజీ రేషన్ బియ్యం రూపాయికే ఇచ్చి ఫస్ట్ టైం సంక్షేమం అంటే ఏంటో పరిచయం చేస్తుంది ఎన్టీ రామారావు గారు. ఇటువంటి ఆశయాలు ఉన్న వ్యక్తిని మనందరం ఇవాళ గుర్తు చేసుకోవాలి. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుంటూరు కమిటీ నియామక కార్యక్రమం మంగళవారం గుంటూరు నగరంలో ఘనంగా జరిగింది.
హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కోస్తా ఆంధ్ర అధ్యక్షుడు పల్నాటి నాగరాజు ఆధ్వర్యంలో నగర అధ్యక్షుడిగా సుభాని, నగర ప్రధాన కార్యదర్శిగా లింగంగుంట్ల ప్రభుదాస్, ఉపాధ్యక్షులుగా అన్నపరెడ్డి, జయంత్ కుమార్ ని నియమించారు. ఇందులో భాగంగా ప్రధాన స్వతంత్ర సమరయోధులుగా వినాయక దామోదర్ సావర్కర్ జయంతి వేడుకలు కూడా నిర్వహించారు. కమిటీ సభ్యులు వెంకటేష్, దుర్గారావు, రమేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పోస్టల్ ప్రెసిడెంట్ అయినటువంటి పల్నాటి నాగరాజు గారు నన్ను జ్ఞాపకం చేసినందుకు ముందుగా ఆయనకి అభినందనలు తెలియజేస్తూ, కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆయన ఆదేశాల మేరకు, ఆయన అభీష్టం మేరకు 20 సభ్యులు ఈరోజు నియమించడం జరిగింది. నగర ప్రధాన కార్యదర్శిగా లింగంగుంట్ల ప్రభుదాస్ గారు, అలానే నగర ఉపాధ్యక్షుడిగా జయంత్ కుమార్ గారిని ఈరోజు నియమించుకొని వాళ్ళ యొక్క నియామక పత్రాన్ని మన పోస్టల్ ప్రెసిడెంట్ అయినటువంటి పల్నాటి నాగరాజు గారి చేతుల మీద కూడా ఈరోజు ఇవ్వడం ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. మేము కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యొక్క యాజమాన్యం ఆదేశాల మేరకు, అలానే మాకు ఇక్కడ పల్నాటి నాగరాజు గారి యొక్క మార్గదర్శనం మేరకు మేము ఇక్కడ పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక్కడ మేమందరం ఒక టీంగా ఏర్పడి హక్కుల కోసం మేము మా యొక్క శక్తి వచ్చే కూడా మేము వరకు పనిచేస్తామని తెలియజేస్తూ, మా నియామకానికి అంగీకరించినటువంటి యాజమాన్యానికి, తర్వాత ముంబై కమిటీ సభ్యులకు, నాగరాజు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చేసుకుంటున్నాం. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ప్రభుదాస్ గారిని గుంటూరు సిటీ ప్రధాన కార్యదర్శిగా, అలాగే గుంటూరు సిటీ ఉపాధ్యక్షులుగా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరఫున మేము తీసుకోవడం జరిగింది. జయంత్ కుమార్ గారిని తీసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం గుంటూరు సిటీ ప్రెసిడెంట్ సోషల్ ప్రొటెక్షన్ సుభాని గారి ఆధ్వర్యంలో జరగటం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ముంబై కమిటీతో మాట్లాడి వీరిరువురికి ఈ బాధ్యతలు అప్పచెప్పడం చాలా గర్వంగా ఉందని నా తరఫు తెలియజేసుకుంటున్నాను. వీరికి ఇచ్చిన పదవి బాధ్యతల్ని బడుగు బలహీన వర్గాల కోసం, వారి హక్కుల కోసం నిరంతరం కృషి చేసి ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ రోజున మన వినాయక్ దామోదర్ గారి జయంతిని పురస్కరించుకొని ఈ రోజున ఆఫీసులో కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. వినాయక్ దామోదర్ సావర్కర్ గారు దేశం కోసం, దేశ ప్రజల కోసం ఎంతో కృషి చేసి, పోరాటం చేసి, స్వతంత్ర సమరయోధుల్లో ఒకలాగా ఆయన మరణించడం జరిగింది. బ్రిటిషర్స్ ఆయన్ని 50 సంవత్సరాలకు శిక్ష విధిస్తూ అండమాన్ నికోబార్ దీవుల్లో సెల్యులర్ జైల్లో వేసి నరకయాతన పెట్టి ఆయన్ని మరణానికి కారణమయ్యారు. ప్రజలందరూ అది గుర్తుపెట్టుకొని ఎవరైతే భారతదేశంలో దేశ స్వాతంత్రం కోసం, బడుగు బలైన వర్గాల కోసం, దేశ ప్రజల కోసం పాటుపడ్డారో వాళ్ళందరినీ గుర్తుంచుకొని వారి యొక్క పౌరసత్వాన్ని కాపాడుకొని ప్రజలకు రక్షణ కల్పించే విధంగా అన్ని సామాజిక వర్గాలు, మానవ హక్కుల సంఘాలు, ప్రజలకు సంబంధించినటువంటి సాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన సంఘాలు ఏవైతే ఉన్నాయో, అలాగే రాజకీయ పార్టీలు కూడా ప్రజలకి, బడుగు బలైన వర్గాలకి న్యాయం చేయాలని నా తరపు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బ్రాడీపేటలో మంగళవారం నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. టీడీపీ పశ్చిమ నియోజకవర్గ నాయకులు గల్లా రామచంద్రరావుతో పాటు డివిజన్ నాయకులు మన్నేపల్లి హనుమంతరావు పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి సమాజ అభివృద్ధి కోసం ఎన్టీఆర్ చేసిన కృషిని గుర్తు చేసుకుని ప్రశంసల వర్షాన్ని కురిపించారు. జోహార్ ఎన్టీఆర్, జోహార్ నందమూరి తారక రామారావు గారు, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. పక్కనమ్మా సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు.
అనే గొప్ప వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి ఈరోజు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఒకే ఒక వ్యక్తి ఇవాళ ఆయన జయంతి, ఈ స్వర్గీయ ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఆయనకి పూలతో నివాళులు అర్పించి ఇవాళ అందరినీ కూడా ఆయన గౌరవించుకున్నాం. అయితే ఆయన యొక్క ఆశయాలను నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తూ ఆయన యొక్క సిద్ధాంతాలను ఆశయాలను కొనసాగిస్తూ ఈ రోజున రాష్ట్రం మొత్తం సుభిక్షంగా ఉండేలాగా అడుగు పడి ఈ మాత్రం ముందుకు వెళ్ళింది అంటే కేవలం తెలుగుదేశం పార్టీ పరిపాలన వల్ల మాత్రమే జరిగింది. రాబోతుంది కూడా తెలుగుదేశం పార్టీ పరిపాలన రాబోతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉండేలాగా రాబోయే తెలుగుదేశం పార్టీ పరిపాలన ఉంటుందని స్వర్గీయ ఎన్టీఆర్ గారి జన్మదిన సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. తరతరాలుగా 1923 అంతకు ముందు కాలం నుంచి చూసినప్పటికీ తరతరాలుగా కూడా తెలుగు జాతి వారు ఎప్పటికీ మద్రాసి పరదాల చాటున ఉన్నటువంటి తెలుగు జాతిని ఎవరన్నా ముందుకు తీసుకొచ్చి ఈ రోజున తెలుగు జాతి ఎవరైనా సరే కాలర్ ఎగరేసుకొని ఈరోజు మేము తెలుగు వాళ్ళం, మా తెలుగు జాతికి చెందిన వాళ్ళని చెప్పుకున్నారంటే అది కేవలం ఆ ఒక్క కాలర్ ఎగరేసి ఈరోజు తెలుగునాడి ప్రస్తుతం కూడా తెలుగుదేశం పార్టీ అధినేత, తెలుగుదేశం పార్టీ చెందినటువంటి మన నందమూరి తారక రామారావు గారు, అలాగే 1923 నుంచి కూడా ఆయన జన్మించి నిమ్మకూరులో, కృష్ణా జిల్లా నిమ్మకూరులో జన్మించి ఈ తెలుగు ఎదిగిన దగ్గర నుంచి కూడా కొన్ని ఆశయాలతోటి ఆయన ఏ విధంగా ముందుకు వచ్చినా సినిమా ఫీల్డ్లో కూడా చూసుకుంటే ఎన్నో విభిన్నమైనటువంటి పాత్రల్లో ఆయన నటించి ఆ రోజున వరదలు వచ్చి ముంపు ప్రాంతాలకు గురైనటువంటి తెలుగు జాతి వాళ్ళకి జోల పట్టుకొని ఇంటింటికి వెళ్ళి మా తెలుగు జాతి ఏదో చేయాలి, ఈ దేశానికి నేను ఏదో విధంగా ఉపయోగపడాలి, నేను ఏదో ఒకటి మంచి చేయాలి అనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ అనేది స్థాపించి ఆ తెలుగుదేశం పార్టీ నిర్మాణమే ఆయన ఆలోచన. అదేవిధంగా ఇక్కడ చూస్తూ ఉంటే ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో కూడా అటు తెలంగాణ కానివ్వండి, ఇటు ఆంధ్ర కానివ్వండి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు తెలుగుదేశం పార్టీలో ఏదైతే ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఎటువంటి ఆశయాలతోటి అయితే ముందుకొచ్చి అభ్యర్థులు నిలబెట్టారో అదేవిధంగా ఆయన అడుగుజాడలో నడుస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానివ్వండి, ఎంతో ఆయన ఆశించిన వాటికి ఆయన ఆశయాలకు తోడుగా ఆయనకు అనుకూలంగా నడుచుకుంటూ ఈ రోజున ఇంకా బలం ఏంటంటే ఒక పక్క మా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి పరిపాలనకి తోడుగా ఒక పక్క బీజేపీ పార్టీ, ఇంకో పక్క జనసేన పార్టీ కూడా అందరూ కలిసి ఉమ్మడిగా ఈ రోజున కూటమిగా ఏర్పడి చేస్తున్నారంటే అది కేవలం ఉన్నటువంటి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఉన్నటువంటి నమ్మకం అని కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటూ, అలాగే గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందినటువంటి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మన గల్లా మాధవి గారిని, అలాగే పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా అత్యధిక మెజారిటీతో గెలవబోవటం అనేది ఖచ్చితంగా ఉన్నటువంటి ఇది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.